హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ వీడియోలో మన షాప్ చూపెట్టాం కదా, ఎట్లాంటి మాల్ కొంటున్నాం ఏందనేసి. ఈరోజు వీడియోలో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, రియల్ ఎస్టేట్లో మన రియల్ ఎస్టేట్ సంబంధించింది ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, మన వెంచర్స్. ఆ వెంచర్స్ అనేది మీకు ఈరోజు చూపెడతానమాట, ఎక్కడ ఉంది ఏంది అనేసి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వీడియో యూజ్ అయ్యే వీడియోనే మేము చేస్తామన్నమాట. మీకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలామంది మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్నే మాకు ఇంకా మంచిగా ఇట్నే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అనేది మేము చేస్తామన్నమాట. ఓకే, వెళ్దాం మన వెంచర్కి. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. హాయ్ గాయ్స్, మన వెంచర్కి వచ్చేసామన్నమాట. మన వెంచర్ వచ్చేసి యాదగిరి నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సైదాపూర్ విలేజ్ అనమాట. వెంచర్ నేమ్ వచ్చేసి ఆరిజిన్. అప్రూవల్ వచ్చేసి YTDA అంటే యాదగిరి డెవలప్మెంట్ అథారిటీ. ఓవరాల్ వెంచర్ వచ్చేసి 17.17 ఎకర్స్లో ఉంది. ఇది రేరా అప్రూవల్. ఈరోజు మనకి కొత్త న్యూ అసోసియేట్స్ వచ్చారనమాట మన వెంచర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం డీటెయిల్గా. అయ్యి సార్, ఇది వచ్చేసి మనకి 17.17 ఎకర్స్లో ఉంటుంది సార్. ఇది మన వెంచర్ నేమ్ వచ్చేసి ఆరిజిన్ అనమాట. YTDA రేరా అప్రూవ్డ్ వెంచర్ అనమాట. ఇందులో మనకి ఈ రోడ్ అనేది 60 ఫీట్ రోడ్ సార్. ఇది హైలైట్ అనమాట మన వెంచర్కి, హైలైట్ ఇది. ఈ 60 ఫీట్ రోడ్ అనేది, ఈ 60 ఫీట్ రోడ్ అనేది మనకి మన యాదగిరిగుట్టకి ఇన్నర్ రింగ్ రోడ్ కాకుండా అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వచ్చింది అనేది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది మన వెంచర్కి హైలైట్. మన వెంచర్ నుంచి వెళ్తుంది అనమాట. సార్ ముందుకు వెళ్దాం రండి. ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్. ఇది 40 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. అన్ని రోడ్లు 30 ఫీట్, అన్ని రోడ్స్ అనేది 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 60 ఫీట్ రోడ్ అనేది మన వెంచర్ నుంచి మన YTDA మాస్టర్ ప్లాన్ లో ఉంది సార్. ఇది కనెక్టివిటీ అనమాట. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ రోడ్ అనమాట. 60 ఫీట్ రోడ్. మన మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి మనకి వెంచర్కి 40 ఫీట్ రోడ్ అనమాట. ఈ 40 ఫీట్ రోడ్ నుంచి మనకి వెంచర్కి ఎంట్రీ అవుతాం అనమాట. మనకి ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి కదా, ఆ ప్లాట్స్లకి రోడ్స్ అనేది 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి అనమాట మన వెంచర్లో. మొత్తం మనకి అంతా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది సార్. మనకి ఈచ్ ప్లాట్కి 2 ప్లాంటేషన్ వస్తుంది అనమాట. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వస్తుంది. ముంగట చూపెడతానండి సార్. ముంగట ఉంది, ఇక్కడ చూడండి సార్. వాటర్ కనెక్షన్ ఉంటుంది విత్ డ్రైనేజ్ ఉంది చూడండి సార్. ఇక్కడ మన డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా ఈ ప్లాట్కి వాటర్ సప్లై కూడా ఉంటుంది సార్. ఈ ప్లాట్కి వాటర్ సప్లై కూడా ఉంటుంది. ఇది వచ్చేసి డ్రైనేజ్ ఉందన్నమాట. మనకి ఇక్కడ డ్రైనేజ్ వర్క్, వాటర్ కలెక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి రెయిన్ వాటర్ హ్యాంకింగ్ సార్. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ రెయిన్ ఎక్కువ వచ్చింది అనుకో, వాటర్ అనేది స్టోరేజ్ కాకుండా భూమిలోకి ఇంకనీకి అనేది మన వెంచర్లో ప్రొవైడ్ చేసాం అనమాట. అంటే YTDA నామ్స్ ప్రకారం ఉంది అలా అని మనము ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాకుండా, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి మన హైదరాబాద్ చాలా మునిగిపోతుంది కదా, అట్లాంటి ఇబ్బంది రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంత ఉంది వెంచర్ ప్రైస్? మన వెంచర్లో ఈచ్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 13,500 రూపీస్ ఉంది సార్ మన ట్రైన్లో. ఈ రోడ్స్ ఏమైనా BT CC అట్లా ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇలా మనకి మట్టి రోడ్ ఏం లేదు సార్. ఇది మనకి ఇలా BT రోడ్ అనేది వస్తుంది, బ్లాక్ టాప్ రోడ్ అనేది వస్తుంది అనమాట. ఫుల్ వెంచర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లాక్ టాప్ రోడ్ అనేది మనకు వస్తుందంట. మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి వెంచర్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ వస్తుంది సార్. మనకి ప్లాట్ సైజ్ ఎంత ఉంది? ప్లాట్ సైజ్ ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్స్ నుంచి స్టార్ట్ ఉంది సార్ మనకి ఇల్లు. ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 500 వరకు మనకి ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇలా 60% 70% కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే యాదగిరిగుట్ట నుంచి మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇంకోటి మనకి యాదగిరిగుట్ట అవుటర్ రింగ్ రోడ్ దాటలేదు అనమాట. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్లో ఉన్నాము. అవుటర్ రింగ్ రోడ్కి మనకి ఒక 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము అనమాట. నియర్ బై అవుటర్ రింగ్ రోడ్, నియర్ బై ఇక్కడ యాదగిరిగుట్టకి నియర్ బై. మనము ఈ వెంచర్కి రావాలి అంటే మన VIP ప్రెసిడెంట్ సూట్స్ ఉన్నాయి కదా సార్,
ఆ రూట్లో రావాలన్నమాట. అక్కడ నుంచి కొంచెం వచ్చినాక మనకి స్పెక్ట్రా అనేది వాళ్ళది కమాన్ ఉంటుంది. అక్కడ కూడా మనకు కమాన్ అంటే మన వెంచర్ అక్కడ స్టార్ట్ కాదు కాబట్టి అక్కడ మన కమాన్ వేయలేదు. ఓన్లీ ఫిక్స్ మన బ్యానర్ ఉంటుంది, మన కంపెనీది ప్లస్ మన వెంచర్ది బ్యానర్ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి అక్కడ ఇంకో బ్యానర్ వస్తుంది. అక్కడ మనకి ఎంట్రన్స్ చార్జ్ వస్తుంది అనమాట మన వెంచర్కి. అట్లా సార్ ముంగడికి వెళ్దాం, మన పార్క్ ఏరియా కూడా చూద్దాము. ఇక్కడ ఎల్లో కలర్ మొత్తం స్టోనింగ్ అనమాట, ప్లాటింగ్ స్టోనింగ్ అనమాట. అది పార్క్ వచ్చేసింది మనకి 2 దగ్గర వచ్చింది సార్ పార్క్. ఇక్కడ వచ్చేసి 1 acre వచ్చింది. ఆ ముంగడ చెట్టు ఉంది కదా, పెద్ద చెట్టు, అక్కడ తాడి చెట్టు పెద్ద చెట్టు ఉంది కదా, అక్కడ దగ్గర మనకి ఇంకో చిన్న పార్క్ వచ్చింది అనమాట. ఈ వెంచర్ కి 2 parks ఉన్నాయి. పెద్ద పార్క్ అంటే ఇది వచ్చేసి మనకి 1 acre ఉంటుంది, 1 acre చేంజ్ ఉంటుంది. అది వచ్చేసి మనకి 1000 square yards ఎబో ఉంటుంది అనమాట ఆ పార్క్. ఇక్కడ ఈ పార్క్ లో మనం పిల్లలు అంటే వాళ్ళ సంబంధించిన పిల్లల్స్ ఐటమ్స్ ఉంటాయి కదా సార్, మన ఉయ్యాలలు అవి ఉంటాయి కదా, దానికి వాళ్ళ పిల్లలు ఆడుకోనికి అట్లాంటివి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి ఓవరాల్ గా మనకు ఫుల్ గార్డెనింగ్ వస్తుంది అనమాట. గార్డెనింగ్ వస్తుంది, పెద్దవాళ్ళకి ఓపెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవును సార్, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి సిట్టింగ్ ఏరియా కూడా ఎప్పుడైనా గెస్టెస్ వస్తారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుకోనికి కూడా అంటే మంచిగా పీస్ఫుల్ ఉండడానికి కూడా బాగుంటుంది అనమాట, రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది అనమాట. ఈ పార్క్ ఏరియాలో పొల్యూషన్ లేదు, చాలా ఫ్రీ పొల్యూటెడ్ ఫ్రీ గ్రీనరీ ఉంటుంది, అన్ని హిల్ ఏరియా. అవును సార్, లొకేషన్ ప్రైమ్ లొకేషన్, విల్లా ప్లాట్లు, రేపు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉండడానికి పీస్ఫుల్ లైఫ్. టెంపుల్ కి నియర్ గా ఉంది కాబట్టి ఇది చాలా మంచి వెంచర్. ప్రైస్ కూడా మనకి అప్రిషియేట్, హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవును, ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది అనమాట. పార్క్ ఏరియాలో బేస్మెంట్ కడుతున్నారు చూడండి. అంటే మన వర్క్ అనేది నడుస్తూనే ఉంటుంది అనమాట మన వెంచర్లు. ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఈ పార్క్ ఏరియా అది అంటే ఇంకా గార్డెనింగ్ కాలేదనమాట, ఎందుకంటే వెంచర్ మొత్తం అయిపోయిన తర్వాత గార్డెనింగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాము. ఎందుకంటే అప్పుడు మంచిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కన్స్ట్రక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళకి నీట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం మనం గార్డెనింగ్ చేసామంటే మొత్తం డస్ట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మా వెంచర్లో ఫస్ట్ టైం మేము గార్డెనింగ్ చేసామన్నమాట. గార్డెనింగ్ చేసిన తర్వాత ఏమైందంటే మొత్తం వెంచర్ క్లీనింగ్ చేసేటప్పుడు ట్రక్స్ వచ్చినప్పుడు అనేది మొత్తం డస్ట్ అనేది దాని పడిపోయేసి ప్లాంటేషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. అట్లా అని చెప్పేసి మేము ఫస్ట్ గార్డెనింగ్ చేయలేదన్నమాట. ఇలా మొత్తం వెంచర్ మొత్తం ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి పెండింగ్ ఒకటి ఏంటంటే బీటీ రోడ్స్ ఒకటి ఉంది, ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఉంది, గార్డెనింగ్. ఈ త్రీ పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది మన వెంచర్ అనమాట. ఇది చూశారు కదా, ఎంతమంది మనము అసోసియేషన్ కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందనమాట ఈ వెంచరు. మీకోసం మరీ కొన్ని వీడియోస్ చేస్తాను. మనం ఇంకో 2 వెంచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సండే మనం ఇంకో వెంచర్కి వెళ్దాం అనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా అందుకనే మేము చాలా వీడియోస్ కూడా మేము తీసుకొస్తాము. చాలా వెంచర్స్ కూడా ఉన్నాయి మనవి. మీకు ఇంకా మా ఛానల్లో మేము డెవలప్మెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. మేము ప్రతిరోజు మేము ఏం చేస్తున్నాము, మా వెంచర్స్ ఎలా ఉన్నాయి, మా వెంచర్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు మా ఛానల్ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మేము అప్లోడ్ చేయగానే, వీడియో అప్లోడ్ చేయగానే ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మన రైటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మళ్ళీ బాయ్.